పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం హాస్టళ్లపై పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలుపుదలతో వసతి గృహాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచే వందలాది హాస్టల్స్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. అమీర్పేట్లోని వసతి గృహాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో ఆ ప్రభావం భారతదేశంలో కూడా పడింది. భారతదేశంలో ముఖ్యంగా గ్యాస్ అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద ఈ ప్రభావము కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ మీద పెద్దగా ప్రభావం కనిపించకపోయినప్పుడు కూడా వంట గ్యాస్ మీద కొంత ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ వంట గ్యాస్కు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకుంది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించింది. ఏదైతే అత్యవసరంగా ఉందో వాటన్నిటికీ కూడా సరఫరా చేయాలని చెప్పింది. కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలుపుదల చేసింది. దీంతో హైదరాబాద్ నగరంలో దాదాపు ఈ హాస్టల్స్ అంటే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఒక 1000 హాస్టల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు, ఇక్కడ చదువుకునే వాళ్ళకు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ కానీ, లేకపోతే అశోక్ నగర్ కానీ, ఇక్కడ అమీర్పేట కానీ, ఇలా కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున హాస్టల్స్ ఉంటాయి. ఈ హాస్టల్స్ అన్ని కూడా బాలికలు కానీ ఇట్లా బాలురు కానీ ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ సంబంధించి గ్యాస్ సరఫరా ఎప్పుడైతే నిలుపుదల అయిందో దీంతో సమస్య ఉత్పన్నమైంది. హాస్టల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సరఫరా ఏదైతే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిచిపోయినాయో దీంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ లేకపోవడంతో హాస్టల్స్ రన్ చేయడం కొంత ఇబ్బందికరం కావడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఇతర విధానాలకు డైవర్ట్ అవుతున్నారు. ఇప్పటికే హాస్టల్స్లో చాలా వరకు కూడా గ్యాస్ సిలిండర్లు లేక గ్యాస్ మీద ఆధారపడి చేసే వంటలన్నీ కూడా మానుకొని కట్టెల పొయ్యి మీద, లేక బొగ్గుల పొయ్యి మీద, లేకపోతే ఎలక్ట్రికల్ మీద, ఈ 3 ప్రత్యామ్నాయాల మీద ఆధారపడారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది మనకు అమీర్పేటలో హాస్టల్స్కు సంబంధించిన హాస్టల్స్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి శ్రీనివాస్ గారు, అసలు ఈ అమీర్పేటలో ఈ హాస్టల్స్ రన్ చేస్తున్న భారీ ఎత్తున ఉన్నారు. ఇక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడిన తర్వాత గ్యాస్ దాదాపు సప్లై ఆగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమయ్యి ఏదైతే కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయో వాటన్నింటి కూడా నిలుపుదల చేశారు. దానివల్ల మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? కమర్షియల్ సిలిండర్ వల్ల గవర్నమెంట్ ఆపినందువల్ల మాకు వండడం చాలా కష్టమైపోయింది. దాదాపుగా 2000 మంది స్టూడెంట్లు ఉంటారు అమీర్పేటలో. 1000 హాస్టళ్ళు ఉన్నాయి. ఈ కమర్షియల్ సిలిండర్లు ఆపినందువల్ల మాకు వంట చేయడం ఇబ్బంది అవుతుంది. ప్లస్ కట్టెలు కానీ రేట్లు ఎక్కువైపోయాయి. కట్టెలు కానీ దొరకట్లేదు. బొగ్గుల కోసం ఆర్డర్ ఇస్తే 2 రోజుల తర్వాత ఇస్తామంటున్నారు. ఈ పిల్లలకి ఎలా అన్నం వండి పెట్టాలి అని అర్థం కాక మేము చాలా బాధపడతాము. మీరు అధికారులను అడిగినప్పుడు అధికారులు ఏమంటున్నారు? అసలు ఎస్మా చట్టం ఉపయోగించింది కానీ హాస్టల్స్ దేనికి కూడా అది వర్తించదు, దాన్ని పూర్తిగా మినహాయింపు చేశారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మీరు అధికారులు సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు సిలిండర్లు లేవు, ఇప్పుడు డొమెస్టిక్ మాత్రమే పర్మిషన్ ఉంది. గ్యాస్ కంపెనీ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కమర్షియల్ సిలిండర్ సప్లైకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. ఈ మొత్తం ఈ ఏరియాలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా మీరు అసోసియేషన్ అధ్యక్షుడు, అసలు ఏంది ఇక్కడ సమస్య ఏంది? మాకు దాదాపు వారం అవుతుంది సార్. దాదాపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కాడి నుంచి బాగా గ్యాస్ అద్దట్లేదు. మరీ 3 రోజుల నుంచి గ్యాస్ అసలు సప్లై లేదు. అడిగితేనేమో అసలు కమర్షియల్ లేదు, కమర్షియల్ ఆపేసాము, ఓన్లీ డొమెస్టిక్ అంటున్నారు. దానివల్ల మేము పిల్లగాళ్ళకి అన్నం వండి పెట్టాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా కర్రలు తెచ్చి పొయ్యిలు పెట్టి అన్నం వండితే మాకు అలవట్లేదు ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు కొత్తగా వండాలంటే మాస్టర్లు కూడా ఇబ్బంది అయింది. టయానికి మేము కూడా పిల్లగాళ్ళకి సప్లై ఇవ్వలేకపోతున్నాము. దీనివల్ల హాస్టల్ కొన్ని బంద్ అయినాయి, హోటల్స్ బంద్ అయినాయి. ఏదో విధంగా మేము కొంచెం చిన్నగా లాక్కొద్దాం. ఇది కూడా ఎన్ని రోజులు ఉందో తెలియదు. ఇది ఎక్కువ రోజులు ఉంటే మేము కూడా హాస్టల్ మొత్తం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. గ్యాస్ లేకపోవడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు మీకు ఏమేమి వంటలు ఇంతకుముందు పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టలేకపోతున్నారు? పూరి అవి, ఇడ్లీ అవన్నీ చేసేటోళ్ళు మంచిగా. ఆన్ టైమ్ ఫుడ్ అవన్నీ ఉండేటివి, ఇడ్లీ అన్నీ కూడా. ఇప్పుడు ఆన్ టైం చేయడానికి సిలిండర్ లేవు కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. చపాతీ కూడా డైలీ పెట్టేటోళ్ళు, చపాతీ కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆన్ టైం ఏమి ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే బయట ఇక్కడ హాస్టల్ ఉండి కూడా బయట తినడానికి పిల్లలు మొగ్గు చూపుతుంటే మేము పెట్టిన ఎక్స్పెన్సెస్ అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మా ఖర్చులను మించి ఖర్చు అవుతుంది. మీరు చెప్పండి, అంటే ఈ పరిస్థితుల్లో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మీకు ఏ విధమైన సహకారం అందించాల్సి ఉంది?
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కమర్షియల్ సిలిండర్లకి ఖచ్చితంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మరియు హాస్టల్ మీద చాలా మంది, హైదరాబాద్ హాస్టల్ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు, చాలా ఫ్యామిలీలు ఆధారపడి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, దేశం నలుమూల నుంచి ఇక్కడ కోర్సింగ్ కోసం వస్తున్నారు. ఈరోజు ఐటీ అంటే అమీర్పేటలో ఐటీ హాస్టల్స్ అన్ని మూతపడితే ఐటీ కంపెనీలు, ఐటీ అన్ని బంద్ అయ్యే అవసరం ప్రాబ్లం ఉంది. ఇది ఇక్కడ అమీర్పేటలో ఉన్న హాస్టల్స్ పరిస్థితి. గ్యాస్ ఎప్పుడైతే కమర్షియల్ సిలిండర్లు నిలిచిపోయినాయో దానివల్ల హాస్టల్స్లో వంటలు చేసేదానికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాళ్ళు ప్రత్యామ్నాయ విధానాలను ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది కట్టెల పొయ్యికు, లేకపోతే బొగ్గుల పొయ్యి కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్లు కానీ వాడుతూ తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. కానీ ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే హాస్టల్స్ మూసివేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్మా చట్టం నుంచి పూర్తిగా ఈ హాస్టల్స్ను మినహాయింపు చేయాలి, అవసరమైన గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని చెప్పేసి హాస్టల్స్ యాజమాన్యాలు కోరుతున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో తిరుపతి రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.